అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి మరొక ముఖ్యమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆమె ఎవరో కాదు, మువ్వాల ఎస్తేరు రాణి గారు. ఆమె మరి ఎడ్యుకేషన్ పరంగా చాలా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నారు. అలాగే మరి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉందని నేను విన్నాను. అలాగే ఇప్పుడు ఈ చింతలపూడి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి మన నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క విశేషాలన్నీ కూడా మరి మేడం గారు మన ముందు ఉన్నారు, ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఎలా వచ్చారు ఈ పాలిటిక్స్ లోకి? మీకు రావాలని ఎందుకని అనిపించింది అంట? చదువుకున్న రోజుల్లో హై స్కూల్ స్టడీస్ నుంచి కూడా నేను లీడర్ గా పనిచేసేదాన్ని క్లాసెస్ లో. కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ లీడర్ గా పనిచేశాను. యాక్చువల్ గా నేను కాలేజ్ లో ఒక గాయనిని కూడా. అలా పాటలు పాడుతూ ఉన్న క్రమంలో స్టూడెంట్స్ మధ్యన విభేదాలు వచ్చాయి, కొట్లాట్లు జరిగాయి. అప్పుడు నాకు వాళ్ళకి ఖచ్చితంగా సర్వీస్ చేయాలనిపించి నేను ఒక లీడర్ గా ఎదిగి వారికి సహకారం చేస్తూ మేడం, ముందుగా మీరు ఈ యొక్క పొలిటికల్ ఎంట్రీ అంటే ఎలా కంటెస్ట్ చేశారు, ఎక్కడ కంటెస్ట్ చేశారు? యాక్చువల్ గా నేను 30 years నుంచి కూడా దళితులకు చాలా నేను సేవ చేశాను. చాలా సార్లు లాఠీ దెబ్బలు కూడా తిన్నాను. జైలుకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఈ దళితుల కోసం జరిగినాయి. జరుగుతున్న క్రమంలో ఈ సేవ చేస్తున్నట్టు ముందుకు వెళుతుండగానే అంతవరకు నేను కాంగ్రెస్ కు ఓట్ చేశాను. కొంతకాలానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని కులాలకు సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ మాకు 1994 లో అప్పుడు అందరూ రాజకీయంలో మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ పార్టీలో ఉంటే కొంతైనా పేదలకు న్యాయం జరుగుతుంది, అన్ని కులాల పేదలకు న్యాయం జరుగుతుందని నాకు కొంత పెద్దవారు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం బట్టి నేను ముందుకు వెళ్ళాను. నా సేవలు గుర్తించి మాన్యశ్రీ కాంశీరామ్ గారు మొట్టమొదటిసారి నేను జనరల్ స్థానం నుంచి నా పొలిటికల్ ఎంట్రీ 1994 లో పాలకొల్లు నుండి జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి టికెట్ తీసుకుని పోటీ చేయడం జరిగింది. ప్రజలు చాలా ఆకట్టుకున్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయాలనుకున్నారు. అయితే నేను గెలవలేకపోయాను కానీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఏంటో అందరికీ తెలియచేశాను, గుర్తుకు ముందు తీసుకెళ్లాను. బిఎస్పీ అంటేనే ఎస్తేరు రాణి అంటేనే బిఎస్పీ అనే విధంగా బిఎస్పీ కోసం పనిచేశాను. అంతటితో ఆగక్క కాంశీరామ్ గారు నువ్వు ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను ఎప్పుడు ఎస్సీ స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అసెంబ్లీలో నేను పాలకొల్లు నుండి మొట్టమొదటి చేస్తే తర్వాత భీమవరం నుండి, ఉండి నుండి, నర్సాపురం నుండి కూడా నేను జనరల్ స్థానంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. తర్వాత బాలయ్య గారు చనిపోయిన తర్వాత ఒక ఎస్సీ ఎంపీ పార్లమెంటు అమలాపురం నుండి మాత్రం నేను ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. మేడం, ఇన్ని చోట్ల మీరు పోటీ చేశారు కదా, అంటే పాలకొల్లు, భీమవరం, ఉండి, నరసాపురం, అమలాపురం అయితే ఏకంగా ఎంపీగా కంటెస్ట్ చేశారు. అంటే ఇన్నిసార్లు మీరు పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. అంటే మీ ఫీలింగ్స్ ఏంటంటారు? అంటే ఏమనిపించింది మీకు? రాజకీయం అంటేనే నిరంతర పోరాటం, సేవ అంటే నిరంతర పోరాటం. నిరుత్సాహం అనేది వచ్చిందంటే అది వ్యక్తిత్వానికే ఒక దెబ్బ నేను అంటాను. అంబేద్కర్ సాధించారు అంటే ఆయన ఏకైక లక్ష్యం సమాజ స్థాపన నిర్మించాలనేదే ఆయన ఒక ఏకైక ధ్యేయం. ఇక్కడ కులతత్వం నడుస్తుంది. ఇక్కడ జనరల్ అని, ఎస్సీ అని, ఎస్టీ అని కాదంటే ఇక్కడ కులతత్వం నడుస్తుంది కనుక సమాజ నిర్మాణం కోసం పోరాటం చేయడంతో పాటు ఇక్కడ ఆర్థిక విధానాన్ని కూడా తెలియచేస్తూ ప్రతి నియోజకవర్గం నుండి కూడా ఓటు విలువను తెలియచేయాలి. ఖచ్చితంగా ప్రజలకు నేను ఈ విషయాన్ని తెలియచేసి ఎమ్మెల్యేగా ఎంటర్ అవ్వాలన్న కోరిక నాకు వచ్చింది కనుక ఈ రోజున నేను నిరంతర పోరాటం చేస్తూనే ఎమ్మెల్యే ముఖ్యం కాదు కానీ ఒక పదవి అంటూ ఉంటే ప్రజలకు ఇంకా చేయగలం గనుక నేను ఆ ఉద్దేశంతోనే రాజకీయంలో నిరంతర పోరాటం చేయటం ఆపలేదు. స్థానికంగా మీది భీమవరం మేడం, మరి చింతలపూడిని ఎందుకని ఎన్నుకున్నారు? పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇందులో క్రమముగా మా నర్సాపూర్ పార్లమెంట్ లో ఎస్సీ స్థానం లేదు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లేదు. ఇంతవరకు జనరల్ లో పోటీ చేశాను. సాధారణంగా ఒక స్లోగన్ వినిపిస్తుంది, జనరల్ స్థానంలో ఎస్సీలు పోటీ చేయకూడదు అనే ఒక విధానము ప్రజల్లో ఉంది. ఈ విధానాన్ని మార్చడం కోసం నేను జనరల్ స్థానంలో చాలా సార్లు పోటీ చేశాను. ఎస్సీలలో అంటే మాలలైతే, మాదిగలైతే ఎస్సీలు లేని గ్రామం అంటూ ఏ నియోజకవర్గంలో లేదు. ప్రతి గ్రామంలోనూ ఎవరైనా ఏ కులమైనా లేకపోవచ్చేమో గాని ఎస్సీలలో మాల మాదిగలు పేట లేని గ్రామం అంటూ మాత్రం ఉండదు. ఇది పక్క. అది అక్కడితో కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఈ ఎస్సీలు దాదాపు 40,000 మంది ఉంటారు. కనుక
ఈ ప్రజల్లో ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, రాజ్యాంగ పరంగా ఎక్కడైనా ఎస్సీలు పోటీ చేయొచ్చు. దానిలో క్రమంగా కానీ ఎస్సీలకు ఎక్కడ ఓపెన్ గా సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ రాజకీయ పార్టీ ఎస్సీలకు రాజకీయంగా సీట్లు ఓపెన్ లో ఇవ్వటంలా, కేవలం రాజ్యాంగం పొందుపరిచిన భాగ్యానికి మాత్రమే 100లో 15% ఎస్సీలు పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది కనుక ఈ రాజకీయ పార్టీలు తప్పని పరిస్థితుల్లో ఎస్సీలకు కేటాయించడం జరుగుతుంది. అంతకు మించి లేకపోతే ఎస్సీలకి ఓపెన్ సీట్లు ఇవ్వరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీలకు రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా, విద్యాపరంగా రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే విద్యాపరంగా, ఉద్యోగ పరంగా ఇచ్చారు. అక్కడ రాజకీయ పరంగా బీసీలకు ఇవ్వబడలేదు. దానికి కారణం ఏంటంటే బీసీలకు సామాజిక న్యాయం ఉంది. ఈ రోజు ఓపెన్ గా పోటీ చేసే సత్తా బీసీలకు కలిగింది. కానీ ఎస్సీలకు ఉన్నా కూడా ఈ రాజకీయ పార్టీలు బీసీలకు అయితే ఓపెన్ లో సీట్లు ఇస్తున్నారు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీసీలు కూడా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని ఆ రోజే ఆయన ఎరిగి బీసీలను కూడా వదలకుండా ఆయన బీసీలు ఆర్థికంగా ఎదగాలని విద్యాపరంగా, ఉద్యోగ పరంగా వారికి రిజర్వేషన్ ఇస్తూ ఈ ఎస్సీలు అణచివేయబడిన కులాలుగా, అంటరాని వారుగా ఉన్నారు కనుక కనీసం సమాజ స్థాపన కోసమన్నా వీళ్ళు ముందుకు ఎదుగుతారని ఆయన రాజ్యాంగ పరంగానే వాళ్ళకి 100కు 15% ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించింది ఏకైక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అయితే ఇప్పుడు మీరు అడిగారు చింతలపూడి నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నారనంటే ఇక్కడ జరుగుతున్న క్రమం ఏంటంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కేవలం జనరల్ స్థానంలో ఎస్సీలు పోటీ చేస్తే అన్ని కులాలు ఓట్లు వేస్తాయి కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇవ్వట్లేదు. అందుకని ఎస్సీ కెన్ కంటెస్ట్ ఎనీవేర్ బట్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు టేక్ ద సీట్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీస్. అందుకే నేనేం చేశానంటే ఇదా ఉంది కాబట్టి ఎస్సీలకి అంబేద్కర్ ఆలోచన విధానంతో కొన్ని సీట్లు కేటాయించారు గనక ఇక్కడ అందరూ నిలబడేది ఎస్సీలే గనక ఇక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఎస్సీలతో పాటు అన్ని కులాలు ఉంటాయి. కానీ ఎస్సీలకు కేటాయించబడిందే తప్ప ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు. ఎస్సీలకు కేటాయించబడింది అంటే ఇక్కడ మిగిలిన వర్గాలు కూడా ఉన్నాయి. కేవలం ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధి జరగటంలా కారణం ఏంటంటే కొంతమంది ఎస్సీల నాయకుల్ని ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో యాస్పిరెంట్స్ ని కొంతమంది బడా నాయకులు వాళ్ళకి ఇష్టమైన వారిని, కొంత అవగాహన లేని వాళ్ళని వాళ్ళ కింద పెట్టుకోవడానికి మాత్రమే రాజకీయ పార్టీల నుండి సీట్లు తెచ్చి ఇక్కడ మీరు రికమెండ్ చేస్తేనే ఎస్సీలకు సీట్లు రావటం. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నది కూడా అదే. వైఎస్ఆర్సీపీ నుంచి ఒకళ్ళు తెస్తే, తెలుగుదేశం నుంచి ఒకళ్ళు తెస్తే, కాంగ్రెస్ నుంచి ఒకళ్ళు తెస్తే వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఓట్లకు పంచి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన తర్వాత ఎటువంటి హక్కులు కూడా లేని పరిస్థితి ఉందని స్లోగన్ నేను విన్నాను. కానీ అది పూర్తిగా నేను అబద్ధం అని చెప్తాను. నాయకులు సీట్లు తేవచ్చు కానీ నాయకుల మీద వంకలు పెట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత 11 o'clock వరకు లెగరు, ప్రజల ఇబ్బందులు చూడరు, మమ్మల్ని చేయనోటలేదు అంటారు. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని హక్కులు, అధికారులు ఎమ్మెల్యేకు ఉంటాయి. లేవాలి, ఉదయం లేవాలి, నిరంతర పోరాటం చేయాలి. ఎంత కష్టపడితేనే మీరు ఈ రోజు ఒక అసెంబ్లీ అంటే వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని మీరు అంటారు. విఫలమవుతున్నారు. కేవలం సీట్లు తెచ్చినట్టు మాత్రం పెద్దవాళ్ళు పూర్తిగా ఏమి ఇబ్బంది పెట్టరు. అసలు వీళ్ళే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయి ఏ విధమైన అభివృద్ధి చేయకుండా సీటు వచ్చిన తర్వాత ఒక మాట జరుగుతుంది ఇక్కడ. అయితే కానీ ఒకటి నిజమో ఒక రహస్యం చెప్పాలి, నిజముగానే ఎస్సీ నియోజకవర్గాలలో మాత్రం అభివృద్ధి లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు, పనిచేస్తున్నారు, ఇంకా తెల్లారి పట్టించుకునేది లేదు. నేను చింతలపూడి నియోజకవర్గం ఎంచుకుంటా గల కారణం ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ లో నేను ఎంతవరకు పోటీ చేయని కారణం కూడా మీకు చెప్పాను. పొలిటికల్ పార్టీస్ ఓపెన్ లో సీట్లు ఇవ్వం. మాకున్న ఒక్క అవకాశం వల్ల ఎస్సీలోనే. ఎస్సీలో తెలివైన వారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, సహకారం చేసే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి ఇవ్వరు. ఎవరైతే వాళ్ళ చేతి కింద ఉంటారో వాళ్ళకే సీట్లు ఇప్పించడం తప్ప డైరెక్ట్ గా నిజంగా చదువుకున్న వ్యక్తులు పార్టీల దగ్గరికి వెళ్ళి సీట్లు తెచ్చుకునే పరిస్థితి మాత్రం ఎస్సీలకి లేదు.
ఆ విధంగా కూడా నేను ప్రయత్నాలు చేయడం జరిగింది. కనుక 15 కోట్లు అంటే మీరు అడిగారా ఏ పార్టీనన్నా? అడిగాను. ఏ పార్టీని అడిగారండి? వైఎస్ఆర్ని అడిగాను, ఓకే, తెలుగుదేశాన్ని అడిగాను. ఎందుకు అడిగానంటే బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన విషయం నేను మీకు చెప్పలేదు. యాక్చువల్ గా కాన్షీరామ గారు బ్రతికినంత కాలం నేను బీఎస్పీలను ఈమిడాను చేశాను. కాన్షీరామ గారు చనిపోయిన అనంతరం కొంచెం నాకు సహకారం లేకపోయినా ముందుకు వెళ్ళొచ్చు. బీఎస్పీ కొంచెం తగ్గిన క్రమంలో నేను ఆ బీఎస్పీలో ఇమ్మడలేక నేను 2019లో మన పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారితో పొత్తు తీసుకున్నారు. పొత్తు తీసుకున్న క్రమంలో నేను కాన్షీరామ్ గారు చనిపోయిన తర్వాత పార్టీలో ఇమ్మడలేక పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను జాయిన్ అవడం జరిగింది. జనసేనలో. జనసేనలో జరిగి ఆయనతో నేను కలిసి పనిచేశాను, ఆయన కోసం ప్రచారం చేశాను. అయినా మొత్తం సీట్లన్నీ లేకుండా అయిపోయినాయి. సరే, ఇంకా అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఎంత పేరు కాదు ప్రజల్లోకి వెళ్ళాలి, పని చేయాలి అనుకుని ఆ పార్టీని కూడా వదులుకొని. అంటే మీకు సీటు ఇవ్వలేని కారణంగానే అసలు నేను జనసేన సీట్ అడగల. జనసేన ఆయనే నన్ను గుర్తించారు, నా మెసేజ్ విన్నారు, మీతో నేను మాట్లాడతానన్నారు. మీతో మాట్లాడి నేను మీ యొక్క మెసేజ్ నేను మర్చిపోలేను, మీతో నేను ఒక 20 minutes మాట్లాడాలి మేడం అని చెప్పిన నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ గారు. తర్వాత నాకు అవకాశం లేదు. ఇక్కడ కూడా మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద నాయకులు. చింతలపూడి నియోజకవర్గాన్ని చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అట్లాగే ఆర్థికంగా కూడా బలం ఉండాలి. అలాగే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది శాసించే నాయకులు కూడా గట్టి పోటీ, అంటే ఇరుపక్షాలకు కూడా గట్టి పోటీ ఉండే పరిస్థితి ఇక్కడ. మరి అటువంటి ఈ పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎలా నెగ్గికి రాగలనని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ గట్టి పోటీ లేదండి. నాట్ ఓన్లీ చింతలపూడి నియోజకవర్గం, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ గట్టి పోటీలు లేవు. మీకు ఏకైక కారణం చెప్తాను, గట్టి పోటీలు ఎందుకు లేవని మేడం మీరు అడగొచ్చు. గట్టి పోటీ అంటే వైఎస్ఆర్ పార్టీ నుండి నిలబడిన నాయకుడు 1000 రూపాయలు పంచుతారు, తెలుగుదేశం వాళ్ళు 1000 పంచుతారు. రేపు ఎత్తుకు అంటే డిపాజిట్లు రాని కాంగ్రెస్ కూడా డబ్బులు పంచొచ్చు. కానీ ఇందులో ఏ పార్టీ డబ్బులు ఎక్కువ ఇస్తే ఆ పార్టీకి ఓటేసే పరిస్థితే తప్ప గట్టి పోటీ అంటే నేను ఒప్పుకోను. అంటే గట్టి పోటీ డబ్బుల దగ్గర ఉంది, ముందు ముగ్గురు డబ్బులు ఇస్తారు. నేనేమన్నా ప్రతి సమస్య ఓటుతోనే ముడిపడి ఉంది. ఓటుతో ముడిపడి ఉందనక మా దగ్గర మాకు పత్రికలు ఓట్లు మరి మీరు ఎట్లా మలుచుకుంటారు? ఎలా మలుచుకుంటారు? మీరు కేవలం ఓటుకు అమ్ముడిపోతున్నారు. మీకు మద్యం ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఆ ఒక్కరోజు మాత్రమే. ఆ ఒక్కరోజు మాత్రమే మీకు డబ్బులు ఇస్తారు. ఒకవేళ 2000 రూపాయలు మీకు ఇస్తారు. మళ్ళా 1800 రోజుల వరకు మాత్రం మీ ముఖం ఎవరు చూడరు. ఈ 1800 రోజులు డివైడెడ్ బై వాళ్ళు ఇచ్చిన 2000 చూస్తే రోజుకి మీరు 3 రూపాయలు పడింది. మీ యొక్క శ్రమని రోజుకి 3 రూపాయలతో తోసేసుకుంటున్నారు. కనుక మళ్ళీ మీ ముఖం చూడరు. మీరేమంటున్నారు, మాకు ఓట్లు వేయించుకుంటా మా గుమ్మంలోకి వస్తున్నారు, తెల్లారు మాకు కనపట్లేదని మీరు అంటుంటే మీకు డబ్బులు ఇచ్చాము, మేము మీతో మాకు పని ఏంటని అంటున్నారు. కనుక మీరు డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. రోడ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కరెంటు లేదు, కరెంటు లైన్స్ లేవు, ఎలక్ట్రికల్ పోల్స్ లేవు, పైప్ లైన్స్ లేవు, అనేక ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళు మధ్యలో ఆగిపోయినాయి, మీకు లోన్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, విద్యార్థులు భయంకరంగా ఏడుస్తున్నారు. ఎవరు లేని పరిస్థితి ఇక్కడ ఉంది. మీకు అభివృద్ధి కావాలా, ఈ 2000 కావాలా తీసుకోండి, కావాలంటే 2000 తీసుకోండి. నేను మాత్రం ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చాను, మరొక హైదరాబాద్ చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నానని ప్రజల్లోకి వెళ్ళి నా స్లోగన్ నేను వినిపించుకుంటున్నాను. రేపు జరగనున్న ఎన్నికల్లో ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం గట్టి పోటీ అని మీరు అంటున్నారు. ఈ గట్టి పోటీని ముగ్గురిని ఓడించి నేను మాత్రం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఒకనప్పుడు కోటగిరి విద్యాధరరావు గారు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటువంటి రాజకీయ చరిత్ర చింతలపూడికి ఉంది. ఆయన బేస్ చేసుకుని ఇవాళ ప్రజల్లోకి గ్రామానికి పల్లెకు వెళ్ళి అందరినీ అడిగి ఓటు విలువను తెలియచేసి ఈ రోజు ఇండిపెండెంట్ గా మాత్రం అసెంబ్లీకి ఎంటర్ అవ్వగలనని నమ్ముతూ నేను ముందుకెళ్తున్నాను. ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి మీ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి? అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి ప్రజలు?
మీరు ఇచ్చే హామీలు ఏంటి, లేదా మీరు ప్రజలకు ఎలా దగ్గర అవుతారు? ఎస్, ప్రజలకు ఎలా దగ్గర అవుతారంటే అనేక మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. మహిళా ఓటర్లు కూడా ఎక్కువే. మహిళలకు సంబంధించి ప్రతి ఓళ్ళు ఎక్కడికో వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇంతమంది మహిళలను ఊహించుకొని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టాలి. ప్లేట్స్ ఉన్నాయి, కప్స్ తయారు చేయటం ఉంది, బుట్టలు తయారు చేయటం ఉంది, సోయింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ తెలివిగా, ఈ గవర్నమెంట్ అంటేనే మన ఈ ప్రజాస్వామ్యం, మీరు డబ్బులు ఇచ్చేసి పిలుపుని వెళ్ళిపోతున్నారు తప్ప గ్రామాల్లో ఎవ్వరికి ఒక చిన్న పరిశ్రమ లేదు. కనీస అవసరాలు తీర్చడానికి టాయిలెట్స్ ఉండాలి. ఇక్కడ బోళ్ళని దేవాలయాలు ఉన్నాయి, అందరూ దేవాలయానికి వస్తారు. చర్చెస్ దగ్గర టాయిలెట్స్ ఉన్నాయి కానీ దేవాలయాల దగ్గర మాత్రం టాయిలెట్స్ లేవు. మా పరిశ్రమలు ఈ యొక్క చిన్న చిన్న గ్రామాల్లో కూడా చాలా చోట్ల టాయిలెట్స్ లేవు. కనీసం మహిళలంటే ఇష్టమన్న మీరు మహిళలకు ఏమైనా అవసరాలు తీర్చారు. నేనే ఎమ్మెల్యేనైతే మహిళను ఎడ్యుకేట్ చేసి వారికి ఖచ్చితంగా పరిశ్రమలు పెడతాను, వాళ్ళకి బ్రతికిస్తాను, వృత్తి కల్పిస్తాను, విద్యావంతులను చైతన్యం చేస్తాను, ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలో కూడా చెప్తాను. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, అన్ని ప్రైవేటీకరణ చేసింది కనుక వాళ్ళకు కూడా బిజినెస్ చేసుకుంటా చాలా లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్ లో. ఆ లోన్స్ కూడా గవర్నమెంట్ లో లోన్స్ ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇది జరుగుతుంది కనుక ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలంటే ప్రజలు ఒకేసారి మారరు. కానీ గ్రామాల్లోకి వెళ్ళి మాకైతే పత్రికలు ఉండవు, మాకు టీవీలు ఎక్కువ ఉండవు. మీలాంటి వారు మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, మేము వెళ్తున్నాం. కానీ చాలా చోట్ల పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, పెద్ద పెద్ద సాక్షి, ఈటీ అలాంటి చాలా ఉన్నాయి. కానీ వాళ్ళలోకి మమ్మల్ని కనీసం మేము చెప్పే విషయం కూడా తెలియనివ్వరు. ఎందుకంటే మాకు పత్రికలే, మా మాటే పత్రిక కనుక. అందుకే మేము పల్లెల్లోకి వెళ్తున్నాను, గ్రామాల్లోకి వెళ్తున్నాను, ప్రజలను చైతన్యం చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నమ్మేలాగా నేను మాత్రం ముందుకు వెళ్ళాలని మాత్రం అనుకుంటున్నాను. నేనైతే ఇది గట్టి పోటీ అని మాత్రం నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం నుండి కోటగిరి విద్యాధరరావు గారు ఎలా ఇండిపెండెంట్ గా నెగ్గారో అదే స్ఫూర్తితో నేను కూడా ప్రజలను ఖచ్చితంగా నా మాటలతో నమ్మించి నేను చేస్తానని వాళ్ళ దగ్గరికి నేను వాగ్దానం చేసి మాత్రం నేను ఎమ్మెల్యేగా ఈసారి మాత్రం వెళ్తానని మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. మీరు సుమారు 5 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు, అది బీఎస్పీ పార్టీ నుంచి. అంటే ఏంటి, ఎందుకని మీరు రాజీ పడకుండా ఈ యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నారు? అందుకే చెప్తున్నాను కదండి, ఏ పార్టీ అయినా చాలా పార్టీ ఈ నెగ్గిన వాళ్ళందరూ పార్టీల పేరు మీద వచ్చి నెగ్గిన వాళ్ళే తప్ప మిగిలిన ఇది కాదు కదా. బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్ళటానికి చాలా కష్టపడ్డాను. అయితే ప్రజలు ఇంకానూ గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కనుక అందుకనే ఖచ్చితంగా ఓటు విలువను తెలియచేసి ఈ రోజైనా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను గెలుపొంది అసెంబ్లీకి అంటే యావత్ ఆంధ్ర ప్రజానీకానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో మాత్రం నేను ఏ విధంగా నిరుత్సాహపడకుండా నిరంతర పోరాటం చేస్తాను. ఈ రోజు ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎంటర్ అవ్వటానికే నేను అవకాశాలను చూసుకుంటున్నాను, వెళ్తాను. నా యొక్క స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రాన్నే మార్చగలనన్న ధైర్యం నాకు ఉంది. మా ఛానల్ ద్వారా ప్రజలకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. మొబైల్ ఎస్తేర్ రాణిగా మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అందరూ మనల్ని పొంది అసెంబ్లీకి ఎంటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ చింతలపూడి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ అని చాలా గృహాలు కట్టారు. ఎవరు ఆ గృహాల్లో ఉండటం లేదు. అక్కడ చూస్తే ప్రతి గ్రామంలో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. నేనే ఎమ్మెల్యేనైతే రోడ్స్ నిర్మిస్తానని, డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలనని, కరెంటు లైన్స్ ఇస్తానని, పైప్ లైన్స్ ఇస్తానని, నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని. మరి మీరందరూ కూడా ఈ ఒక్కసారి మాత్రం నియోజక ప్రజలందరూ ఇది విని ఖచ్చితంగా ఓటుకు అమ్ముడుపోకుండా మీ ఓటు విలువను మీరే తెలియచేసుకొని ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు మీ ఓటు ద్వారా నన్ను అసెంబ్లీకి పంపించి మీ సమస్యలన్నీ తీర్చుకోవాలని కోరుకుంటూ మీ సోదరి ఎస్తేర్ రాణి.